తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. పెరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరగనున్న ఈ వేడుకల ఏర్పాట్లను హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతతో పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులు పర్యవేక్షించారు. వేడుకల్లో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల చరిత్రలో నిలిచిపోయే విధంగా జరగబోతున్నాయని మేయర్ విజయలక్ష్మి తెలిపారు. ఇక ఈ వేడుకల ఏర్పాట్లకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి తేజ పెరేడ్ గ్రౌండ్స్ నుంచి అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు పరేడ్ గ్రౌండ్స్ పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో చాలా ఘనంగా ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి నగర మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి శ్రీలత, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా ఇప్పటికే పరేడ్ గ్రౌండ్లో ఉన్నటువంటి ఏర్పాట్లను కూడా పరిశీలించడం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం పరేడ్ గ్రౌండ్స్ ప్రాంతంలో ఉన్నాము. ఈ పరేడ్ గ్రౌండ్స్ ప్రాంతంలో మొత్తంగా కూడా పూర్తి స్థాయిలో చాలా చకచక యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు, ఒక మ్యూజియం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. తెలంగాణ అంటే 60 ఏళ్ల తెలంగాణ కళ ఏ విధంగా సాకారమైంది, 60 ఏళ్ల తెలంగాణలో ఎంతవరకు అంటే ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతమంది అమరవీరులయ్యారు, ఏ విధంగా ప్రాణత్యాగాలు చేశారు, ఏ విధంగా ఎవరెవరు ఏ విధమైనటువంటి పోరాటాన్ని చేశారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ పొందుపరచబోతున్నారు. ఇక్కడంతా కూడా ఓ మ్యూజియంలో పూర్తి స్థాయిలో వాటన్నింటినీ డిస్ప్లే చేయబోతున్నారు అన్నట్లుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా మొత్తంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి శకటాలు, అదేవిధంగా ఆయా శాఖలకు సంబంధించినటువంటి శకటాలన్నీ కూడా ఇక్కడ ఉండబోతున్నాయి. అదేవిధంగా భారీగా ఉన్నటువంటి ఎల్ఈడి స్క్రీన్స్ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా భారీ లైటింగ్తో పాటు భారీ సౌండ్ సిస్టమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో మొత్తంగా అయితే ఏర్పాట్లు అయితే చాలా చకచకా జరుగుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా వస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కావడంతో వీటిని ఘనంగా నిర్వహించాలి, చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండే విధంగా ఉండాలి అనేటువంటి విధంగా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో మొత్తంగా చూస్తే మాత్రం ఇటు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ పరేడ్ గ్రౌండ్స్ అయితే సర్వం సిద్ధం కాబోతుంది. అదేవిధంగా భారీ ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. విఐపీల రాకపోకలకు ఏ విధంగా అంతరాయం కలగకుండా కూడా పూర్తిగా జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఏ విధమైనటువంటి ట్రాఫిక్ అంతరాయం కూడా కలగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ప్రధానమైనటువంటి అధికారులందరికీ కూడా ఇప్పటికే ఆదేశాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. సో మొత్తంగా చూస్తే మాత్రం ఒక గ్రామ స్థాయి నుంచి, ప్రతి గ్రామం నుంచి, మారుమూల గ్రామాల్లో నుంచి, గ్రామ స్థాయి నుంచి ఇటు ఢిల్లీ స్థాయి వరకు కూడా ముఖ్య నాయకులు, ప్రధానమైన నాయకులతో పాటు అందరూ కూడా తెలంగాణ ప్రజానికులు కూడా ఇక్కడ పాల్గొనబోతున్నారు అన్నట్లుగా తెలుస్తుంది. వారందరికీ కూడా మంచినీటి సదుపాయం కూడా ఏ విధమైనటువంటి సదుపాయాలకు కూడా ఇక్కడ కొరత రాకూడదు అని చెప్పి ఇప్పటికే ఇటు తెలంగాణ ప్రభుత్వం ఇటు సంబంధిత అధికారులు కూడా ఆదేశాలు చాలా స్ట్రాంగ్గా జారీ చేసినటువంటి నేపథ్యంలో మొత్తంగా పూర్తి స్థాయిలో అయితే మాత్రం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా, గుర్తుండిపోయే విధంగా నిర్వహించబోతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. సో మొత్తంగా ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా ఇక్కడ చకచకా జరిగిపోతున్నాయి పరేడ్ గ్రౌండ్స్లో అన్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు. సో వీడియో జర్నలిస్ట్ నరేష్తో తేజ, రాజ్ న్యూస్.